జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వేళ రోజు రోజుకి వైసీపీ తన పట్టు కోల్పోతుంది. ఇప్పటికే 93-94 వార్డు కార్పొరేటర్ల రాజీనామాతో డీలాపడ్డ వైసీపీ తాజాగా ఇప్పుడు 6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక రాజీనామాతో వైసీపీకి షాక్ తగిలింది. విప్ జారీ చేసే అధికారం ఉన్న ప్రియాంక రిజైన్ తో వైసీపీ అయోమయంలో పడింది. అయితే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జగన్ కు లేఖ రాశారు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక. ఇక రేపు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అవిశ్వాసం నెగ్గేలా కూటమి వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు అవిశ్వాసం వీగిపోయేలా వైసీపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే కౌన్సిల్ కి హాజరు కావద్దని 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది వైసీపీ. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వొద్దని పేర్కొంది. ప్రత్యేక సమావేశానికి ఎట్టి పరిస్థితుల్లో హాజరు కాకూడదని నిర్ణయించింది. విప్ జారీ తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు 6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక. మాజీ మంత్రి అవంతి కూతురే లక్ష్మీ ప్రియాంక. ఇన్నాళ్లు కౌన్సిల్ వైసీపీ చీఫ్ గా ఉన్న లక్ష్మీ ప్రియాంక కూటమికి మద్దతిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు జీవీఎంసీ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ సభ్యులను తప్ప బయటి వారిని లోపలికి అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు. మరోవైపు విదేశాల్లో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు వరుసగా విశాఖకు చేరుకుంటున్నారు. ఓటింగ్ ప్రక్రియను వీడియోగ్రఫీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 64కు చేరింది కూటమి సభ్యుల బలం, 30కి చేరింది వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య.